ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేసి వ్యవసాయం దండగా అన్న వారి నోటనే ప్రశంసలు పొందుతున్నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన యువ రైతు కరుణాకర్ రెడ్డి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తక్కువ సమయంలో ఎక్కువ రాబడి సాధిస్తున్నాడు. పెద్దపల్లి జిల్లా జనగామ గ్రామంలో డ్రోన్ సహాయంతో పంట పొలాలకు మందు చల్లి స్థానిక రైతాంగాన్ని ఆకర్షించారు. జిల్లా వ్యాప్తంగా డ్రోన్ సహాయంతో పంటలకు మందులను పిచికారీ చేస్తూ 2 చేతులా సంపాదిస్తున్నాడు. కొలువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే నేటి యువతకు ఉన్న ఊరిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సమానంగా సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. నేటి యువత కరుణాకర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలవాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. నా పేరు కరుణాకర్ రెడ్డి. నాది కరీంనగర్ దగ్గర కొత్తపల్లి హవేలి. నాది వర్క్ వచ్చేసి అగ్రికల్చర్ డ్రోను, మందు కొట్టే మిషన్. నేను తీసుకొని 2 years అవుతుంది. ఇప్పటి వరకు 6000 ఎకరాలు స్ప్రే చేసిన. అంటే గడ్డి మందులు కానీ, పురుగు మందులు కానీ అన్ని రకాల మందులు స్ప్రే చేస్తాం కదా. పత్తి పొలము, మక్క, వెజిటేబుల్స్, పల్లి అన్ని రకాల వాటికి స్ప్రే చేసిన ఇప్పటి వరకు. ఇప్పటికైతే బాగానే ఉన్నది. రైతులు కూడా సర్టిఫికేషన్ ఉన్నారు. ప్లస్ పోతే ఒకటి మైనస్ పోయింది ఏంటంటే ఇక చెట్లు స్తంభాల కాడ మందు అనేది కొద్దిగా పడతలేదని చెప్తారు. అట్లా మనం దానికి ఎందుకంటే నా మిషన్ తాకితే కింద పడుతుందని చెప్పేసి మేము ఒక దూరం కొడుతున్నాడు. గజన్నర మిస్ అవుతుంది. అదొక్కటి తప్ప మిగతా అయితే రైతు అయితే మంచిగా ఉన్నారు. ప్లస్ పోతే మనకి ఇది వాటర్ అయిపోయినా కూడా మనకు అక్కడ ఇండికేషన్ ఇస్తుంది. అక్కడ అయిపోతుంది, మళ్ళీ మనం బ్యాక్ వేసుకుంటే మళ్ళీ బ్యాక్ వస్తుంది. దీనికి అయ్యే ఖర్చు నేను అప్పుడు తీసుకున్నప్పుడు 9 lakhs అయింది. ఇప్పుడు చాలా తగ్గింది. ఇప్పుడు 6.5 lakhsలో వచ్చేస్తుంది. దీనికి ఒక వెహికల్ అయితే కంపల్సరీ అవసరం ఉంటుంది. ఏమైనా లాంగ్ పోదామంటే మాత్రం వెహికల్ కంపల్సరీ కావాలి. లేదు మా ఊళ్ళో కొట్టుకుందామంటే కూడా చిన్న 2-wheeler కూడా చెడేసుకొని వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏదైనా లాంగ్ 30-25 kilometers పోవాలంటే మాత్రం వెహికల్ మాత్రం కంపల్సరీ ఉండాలి. వెహికల్ అంటే టాటా సుమో కానీ ఇంకా వాళ్ళ ఆప్షన్ ఏదన్నా కూడా కొద్దిగా పెద్ద వెహికల్ అయితే వాళ్ళకు పోవడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు.